నమస్తే అండి, అందరికీ సభ్యులందరికీ నమస్కారం. మేకపోతు శ్రీనివాస అలియాస్ చిత్తా శ్రీనివాసరావు గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఆగాల్సిన పరిస్థితి ఉందని ముందుగా చెప్పుకున్నాము. ఈరోజు కొత్త ఏం కాదు. ఆయన నిన్న కూడా ఏదో పని మీద ఆగితే అందరూ ఆగారు. ఆయన ఆకలి కోసం, సిగరెట్ల కోసం, మందు కోసం 36 సార్లు బండ్లు ఆపుతున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ బండ్లు ఆపి గందరగోళం చేసి మనుషులు హింస పెడుతున్నారు. అలా చేయడం కరెక్టే, కానీ ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు బండి ఆపడం కరెక్ట్ అని ఇతను మాట్లాడుతున్నాడు. విపరీతంగా 2 బీర్లు తాగాడు, శుభ్రంగా తిన్నాడు. పొద్దున 2 ప్లేట్లు వడలు, ఒక సెట్ దోశ, తర్వాత మిగతా పెట్టిన మొత్తం పూరీలు 2 తిన్నాడు. ఆయన అత్యధికంగా బిల్లు కూడా అతనిదే జరిగింది. తిరిగి మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మంచినీళ్ళు అంటే ఆయనకు మందు లేదు. అతను మందు కోసం ఎంపర్లాడుతున్నాడు. కాబట్టి మేము తొందరలో సాయంత్రం దీని మీద చర్యలు తీసుకున్నాం. ప్రివిలేజ్ కమిటీ కూడా పెట్టాము మేము. మా పెద్ద సుధాకర్ గారు, పక్కన కంచె శివకోటేశ్వర గారు అందరితో సమక్షంలో కూర్చొని దీని మీద నిర్ధారణ. అంటే ఎన్నిసార్లు ఎవరి కోసం ఆగారు, ఎవరు బిర్యానీ ఎక్కువ తిన్నారు, ఎవరు డిమాండ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, అన్ని సిగరెట్ల కోసం ఎవరు ఎక్కడ ఆగారు, మొత్తం దీని మీద చర్చ చేస్తాం. సాయంత్రం అందరూ 9:30 కల్లా కమిటీ హాల్కి వచ్చి దీని హాజరు కావాల్సింది కోరుతున్నాం. ధన్యవాదాలు అందరికీ.